హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ కూల్ డ్రింక్ బాటిల్ని యూస్ చేసి రాఖీ ఐడియాస్ షేర్ చేస్తున్నాను. అంటే చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు, అవి కూడా అందంగానే. మరి ఇంకా వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఐడియా అనేది పర్ఫెక్ట్గా రాదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా లేబుల్ని తీసేస్తున్నాను. తర్వాత ఏంటంటే మనం ఈ కూల్ డ్రింక్ బాటిల్ ఉంది కదా, ఈ క్యాప్ని యూస్ చేసి నేను ఇప్పుడు సింపుల్ ఒక రాఖీ చూపిస్తాను. చాలా సింపుల్ రాఖీస్ చూపిస్తున్నానండి. ఇక్కడ నేనేమి ఎక్కువ పెట్టేసి చూపించట్లేదు అనమాట రాఖీలు అయితే. సో మీకు యూస్ఫుల్గానే ఉంటాయి, పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ముందుగా ఇలా గమ్ బాగా అప్లై చేసేసుకోండి. ఇలా గమ్ బాగా పెట్టేసుకోండి, అంటే మూత సైడ్ అలాగే పైన కూడా గమ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి చెమికీస్ అనేటివి బయట అమ్ముతారండి, 5 రూపీస్ ప్యాకెట్ అనేసి. అది తెచ్చుకున్నారంటే మీరు ఇలా రెడీ చేసుకునేయచ్చు. లేకపోతే ఒక లేస్ ప్యాకెట్, కలర్ఫుల్ ప్యాకెట్ లేదా జెమ్స్ ప్యాకెట్ని చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకోండి, ఒక సైడు కొంచెం ఇలా దారం వదిలేసి ముడి వేసుకోండి. కొన్ని పూసలు దారంకి వేసుకోండి. పూసలు వేసుకుంటేనే రాఖీ చాలా బాగుంటుంది, అందుకే నేను ప్రతి ఒక్క రాఖీలోనూ పూసల్ని కలుపుతున్నాను ఇలా. సో నేను వచ్చి ఇక్కడ గోల్డ్తో పాటు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా, అవి కూడా వేస్తున్నాను. ఇలా వేసుకోండి. సో రెండవి ఒకటిది వేసాను, మధ్యలో రెండు ఎందుకు వేసానంటే అది అటొకటి ఇటొకటి వెళ్ళిపోతుంది కాబట్టి. సో చూసారు కదా ఇలా. సో ఆ సైడ్ 6, ఈ సైడ్ 6 అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న అట్ట ముక్కని కట్ చేసుకోండి. అట్ట ముక్క అంటే పేపర్నే తీసుకోండి, మరి అట్ట ముక్క అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, వేయకూడదు. కొంచెం పల్చగా ఉండేది తీసుకొని ఇలా గమ్ పెట్టుకొని, ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ మీద కూడా గమ్ పెట్టుకోండి. పెట్టుకొని మనం రెడీ చేసుకున్న కప్ని దీని మీద అతికించుకోవాలి, ఇలా వీడియోలో చూపించిన విధంగా. తర్వాత పూసలు రాకుండా ఈ చివర్లో ముడి వేసుకోండి. ఇటు సైడ్ ఆల్రెడీ మనం ఫస్టే వేసేసాం. సో మనం సూదిని పక్కన పెట్టేసుకుంటే అందమైన రాఖీ రెడీ అయిపోయినట్టే. కానీ ఇది సింపుల్గా ఉంది కాబట్టి నేను ఒక కుందన్ పెట్టి బాల్ చైన్ని పెట్టేశాను. ఇంకా మీరు దీన్ని అందంగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేను ఇలా సింపుల్గా అయితే చేశాను. ఇప్పుడు ఇంకొక ఐడియా ఏంటంటే, ఇలా కూల్ డ్రింక్ బాటిల్ని ఇలా కట్ చేసుకోండి. ఇంకా బోల్డ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి బాటిల్తో. నాకు టైం లేక నేను ఫస్ట్ మీకు ఈ 2 ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఇలా బాటిల్తోని చాలా ఐడియాస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మరి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. అలా చేస్తేనే మీకు నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి, మీరు త్వరగా వీడియో చూసి రాఖీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక ముక్క కట్ చేసుకోండి బాటిల్లోది. ఇప్పుడు ఏదైనా రౌండ్గా ఉన్న దాంతో కట్ చేసుకోవాలన్నమాట, మార్క్ చేసుకొని. నేనైతే టేప్ యూస్ చేశాను. మీ దగ్గర 2 రూపీస్ కాయిన్ ఉన్నా సరే, లేదంటే ఇంకేదైనా రౌండ్గా ఉన్న వస్తువు ఉంటే సైజుని బట్టి కట్ చేసుకోండి. ఇలా మధ్యలో ఇలా దుంక పెట్టుకోండి. మీరు సన్నగా పెడితే కుదరదండి, కొంచెం లావుగానే పెట్టుకోవాలి హోల్ అనేది. ఇప్పుడు ఉలన్ తీసుకొని ఇలా 2 పోగులు వేసుకొని సూది దారంతో చివర్లో ముడేసుకోవాలి. సో ఇప్పుడు ఈ సూదిని మనం తీసుకున్నాం కదా, ఇక్కడ మనం ముడేసిన దగ్గర ఇలా బయటకు తీసేసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నాట్ ఒకటి అంటే ముడి పడిపోయి కిందికి వెళ్ళిపోయేలాగా పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ తీసుకొని పక్కకు జరుపుకోండి ఇలా. సో మొత్తం మీరు ఈ ప్లాస్టిక్ మొత్తానికి ఇలా అల్లుకొనేసేయాలి. సో ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని డెకరేట్ చేసుకుందాం. ఇక్కడ నేను కుందన్ ఒకటి పెట్టి బాల్ చైన్తో ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇంకా మీ దగ్గర కుందన్స్ ఉంటే మధ్య మధ్యలో కూడా బోల్డ్ అని పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి ఐడియాస్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. స్టార్టింగ్ సింపుల్గా అయితే ఆలోచించి పెట్టాను అనమాట. సో ఇప్పుడు పూసలు కొన్ని ఒక దారానికి వేసేసుకొని ఇలా మీరు దాన్ని అతికించేసుకోవాలి. ఒక చిన్న పేపర్ ముక్క తీసుకొని గమ్ పెట్టేసుకోండి. గమ్ పెట్టేసుకొని ఆ థ్రెడ్ ఏదైతే ఉందో థ్రెడ్ని ఈ పేపర్ ముక్క మీద అతికించుకోండి. తర్వాత మళ్ళీ గమ్ పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న ఫ్లవర్ని దీని మీద పెట్టేసుకుంటే అందమైన రాఖీ రెడీ అయిపోయినట్టే. సో బ్యాక్ సైడ్ అనేది మీరు పేపర్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా స్టిఫ్గా ఒత్తినారంటే అతుక్కునేస్తుంది, ప్రాబ్లం ఉండదు. సో చూసారు కదా ఎలా ఉన్నాయి రాఖీస్, నచ్చాయా? అయితే లైక్ చేయండి, మరిన్ని ఐడియాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.